friends, welcome to my channel Koti Mind Space. సో లెట్స్ స్టార్ట్ విత్ ద బేసిక్స్. ఈరోజు నేను ఓన్లీ ఒక ఫ్యూ మినియేచర్స్ చేయడం నేర్పిస్తాను. సో ఐ వాంట్ టు డూ అవకాడో. సో దానికి అవుట్లైన్ నేను పెన్సిల్తో ఫస్ట్ మొత్తం క్లే స్మూత్ చేసుకొని రోలర్తో మనం చేసాము. దాని మీద ఐ డిడ్ ద అవుట్లైన్ ఫర్ అవకాడో. ఇప్పుడు ఒక కట్టర్ తీసుకొని ఐఎమ్ కటింగ్ ఆల్ ద అవుట్లైన్ నీట్గా కట్ చేసేసుకొని we will take it out. సో నెక్స్ట్ ఏంటంటే దాన్ని రిమూవ్ చేసి మనం ఎడ్జెస్ అంతా స్మూత్ చేయాలి. యూ కెన్ యూజ్ అ బిట్ ఆఫ్ వాటర్ కూడా స్మూత్ చేయడానికి. నా క్లే స్మూత్గానే ఉంది కాబట్టి నేను జస్ట్ ఒక ఫింగర్తోనే ట్యాప్ చేసుకుంటూ దాన్ని ఎడ్జెస్ అంతా లెవెల్ చేసుకొని స్మూత్ చేసుకున్నాను. లేకపోతే మీరు కొంచెం వాటర్ కూడా ఫింగర్ వెట్ చేసుకొని చేయొచ్చు. నౌ అవకాడో లోపల ఉండే సీడ్ కోసం ఐ మేకింగ్ అ స్మాల్ హోల్ అండ్ ఇంకొంచెం క్లే తీసుకొని మేకింగ్ దట్ సీడ్ అన్నమాట. సో నా ఇప్పుడు ఐ విల్ రోల్ అండ్ జస్ట్ పించ్ ఇట్. ఎడ్జెస్ అంతా కూడా లైట్గా పించ్ చేసి వీ కెన్ యూజ్ ఎనీ టూల్ ఆర్ నా దగ్గర ఉన్న బేసిక్ పెన్సిల్తోనే నేను చేస్తున్నాను. సో దాట్ మీకు అందరి దగ్గర టూల్స్ ఉండకపోతే యూ కెన్ యూజ్ అ పెన్సిల్ ఆర్ జస్ట్ యువర్ ఫింగర్ కూడా. సో ఫైనల్లీ ఇలా అవకాడో ఈజ్ రెడీ. విల్ లెట్ ఇట్ కీప్ ఇట్ ఫర్ డ్రైయింగ్. సో నెక్స్ట్ ఐఎమ్ మేకింగ్ అండ్ ఆమ్లెట్స్. సో ఫర్ దాట్ నేను మళ్ళీ అంత స్మూత్ చేసి మీకు లెవెల్ చేయడం అంతా చూపిద్దామని నేను రోల్ చేసేసాను మొత్తం అంతా. సో నౌ యూ కెన్ రోల్ ద హోల్ క్లే ఏదైతే ఉందో మొత్తం క్లే అంతా మనం తీసుకున్నది జస్ట్ లెవెల్ చేసుకొని మనకు కావాల్సిన థిక్నెస్లో దాన్ని లెవెల్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు దీనికోసం వీ విల్ అగైన్ డ్రా అండ్ అవుట్లైన్. సో నేను కట్టర్స్ అని చూపించాను కదా ముందు వీడియో మీరు చూసినట్టయితే. సో ఇఫ్ యూ డోంట్ హ్యావ్ కట్టర్స్, ఏ ఐటమ్ మనం చేయాలనుకున్న జస్ట్ మనకు ఉన్న పెన్సిల్తో అవుట్లైన్ గీసుకోవచ్చు. ఆర్ఎల్స్ మనం ఒక పేపర్ కటింగ్ తెచ్చుకొని అయినా కావాల్సిన అవుట్లైన్ అట్లా పెట్టుకొని వీ కెన్ కట్ ఇట్ అవుట్. సో ఎప్పుడైనా మనకి మన మ్యాట్కి కింద పౌడర్ ఏదో వేసుకుంటే ద క్లే డజంట్ స్టిక్ టు ద మ్యాట్. ఇఫ్ ఇన్ కేస్ ఎప్పుడైనా మనకు అలా అనిపిస్తే ఒక కటర్ తీసుకొని యూ కెన్ జస్ట్ పుల్ ఇట్ అవుట్ స్మూత్గా. అండ్ ఎడ్జెస్ అంతా కూడా నేను ఈ టూల్తో ఐఎమ్ గివింగ్ అ రఫ్ అవుట్లైన్. మళ్ళీ దాన్ని కూడా అట్లా ఫింగర్స్తో వి విల్ లెవెల్ ఇట్. సో నెక్స్ట్ అగైన్ మన ఎగ్ యోక్ కోసం ఐఎమ్ యూసింగ్ దిస్ బాల్ టూల్లో చిన్నది కాబట్టి ఐఎమ్ పుట్టింగ్ దాట్ మేకింగ్ అ స్మాల్ హోల్. సో ఇప్పుడు మన యోక్కి చేసుకుందాం. సో దిస్ ఇస్ ఫర్ ద యోక్ పార్ట్. దీన్ని తీసుకొని జస్ట్ పించ్ ఇట్ అగైన్ సేమ్ ఇందాక మన అవకాడోకి చేసినట్టే వి విల్ యూస్ ఇట్. నేను ఇప్పుడు నా ఫింగరే యూస్ చేస్తున్నాను, లేదంటే ఇట్లా టూల్ యూస్ చేసుకోవచ్చు. ఎనీథింగ్ జస్ట్ ఏంటంటే స్మూత్ చేసుకొని మన ఫింగర్ ప్రింట్స్ అవి లేకుండా మళ్ళీ దాన్ని లెవెల్గా స్మూత్గా చేసుకోండి. అండ్ వీ విల్ అగైన్ లీవ్ ఇట్ ఫర్ డ్రైయింగ్. ఇది కూడా రెడీ అయిపోయింది. ఇంకా చాలా చేసుకోవచ్చు మనం ఈ క్లేతోనే, బట్ నేను ఒక ఫ్యూ అన్నీ ఒకే వీడియోలో మనం చూపించలేము కాబట్టి ఒక ఫ్యూ. ఇది కూడా చాలా బిగినింగ్ లెవెల్స్. సో కిడ్స్ కూడా ట్రై చేయొచ్చు. సో దట్స్ వాట్. సో కటర్స్ అవి యూజ్ చేసినప్పుడు మాత్రం పేరెంట్స్ మీ సూపర్విజన్లోనే చేసేలాగా మాత్రం చేసుకోండి. నా బ్రెడ్ టోస్ట్ చేస్తున్నాను. సో ఫర్ దాట్ కూడా నేను అవుట్లైన్ గీసాను. సో యూ కెన్ డ్రా అండ్ కట్ ఇట్ అవుట్ యాజ్ షోన్. సో నా అగైన్ ఎడ్జెస్ అంతా కూడా చాలా స్మూత్ చేసుకొని మీరు కట్ చేసేసుకున్నాక కూడా ఎడ్జెస్ చూసుకొని మీకు ఇంకా ఏమైనా ఎక్సెస్ ఉంది అలా ఇలా అనుకుంటే యూ కెన్ యూజ్ అ స్మాల్ కట్టర్తో ఇంకా ఎక్సెస్ ఏమన్నా ఇంకా షేప్ చేయాలి అనుకుంటే యూ కెన్ కట్ ఇట్ అవుట్ లైక్ దిస్. షేప్ చేసుకోండి.
షేప్ చేసుకొని ఓకే. ఎందుకంటే డ్రై అయిపోయిన తర్వాత యూ కాంట్ డూ ఎనీథింగ్. సో మన క్లే ఇలా వెట్గా ఇలా ఉన్నప్పుడే యూ కెన్ డూ ఎనీథింగ్ ఆర్ మోల్డ్ ఇట్ ఇన్ టు ఎనీ షేప్. వన్స్ డ్రై అయిపోయిన తర్వాత యూ కాంట్ డూ ఎనీథింగ్ బికాస్ అది హార్డ్ అయిపోద్ది కదా. సో యా, దాట్ ఈస్ ఆల్సో రెడీ. నెక్స్ట్ ఒక చిన్ని వాటర్ మెలాన్ చేద్దాం. సో ఫర్ దాట్ అది జస్ట్ కోన్ కాబట్టి నేను ఏ అవుట్లైన్ గీసుకోలేదు, జస్ట్ రఫ్గా కట్ చేసేస్తున్నాను. సో యూ కెన్ డ్రా అండ్ కట్. జస్ట్ ఒక స్మాల్ కోన్ షేప్లో అట్లా వేసుకొని ట్రయాంగులర్గా కట్ చేసుకుంటే మన వాటర్ మెలాన్ షేప్ కూడా రెడీ అయిపోతుంది. సో దీనికి పుష్ పిన్స్ పెట్టుకొని ఆరల్స్ వెనకాల స్టడ్స్ పెట్టుకొని అయినా ఇయర్ రింగ్స్ కింద చేసుకోవచ్చు. చిన్ని మ్యాగ్నెట్స్ పెట్టుకొని అయినా మ్యాగ్నెట్స్ కింద చేసుకోవచ్చు. ఆరల్స్ చిన్న సేఫ్టీ పిన్స్, బ్రోచ్ పిన్స్ అలాంటివి పెట్టుకుంటే బ్యాగ్స్ వాటికి కూడా మనం వీ కెన్ పిన్ ఇట్ అప్. అది ఏది ఫిక్స్ చేసుకోవాలన్నా మనం వెట్గా ఉన్నప్పుడు ఫిక్స్ చేసుకుంటే ఇంకా ఈజీగా ఉంటుంది. నవ్ అన్ని డ్రైయింగ్ పెట్టేశాను అండ్ నవ్ ఇట్స్ ఆల్ డ్రై అండ్ ఐ స్టార్టెడ్ టు పెయింట్. నాకు అరౌండ్ ఒక 12 hours పట్టింది అవి కంప్లీట్గా డ్రై అవ్వడానికి. సో చూసుకొని వన్స్ ఇట్ ఈస్ డ్రై యూ కెన్ స్టార్ట్ పెయింటింగ్ అకార్డింగ్లీ. మీకు కలర్స్ అండ్ ఆల్ ఇట్స్ అప్ టు యూ. మనకు ఐడియా లేకపోతే గూగుల్ నుంచి మనకి ఫొటోస్ డైరెక్ట్గా దొరుకుతాయి కాబట్టి యూ కెన్ సీ ద కలర్స్ అండ్ పెయింట్ దెమ్ హౌ యూ లైక్. సో అవకాడో ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. నౌ ఫర్ ద ఎగ్ యోక్ నేను వైట్ కలర్ పెయింట్ చేసి అండ్ ఇన్ ద మిడిల్ యాజ్ యూజువల్ మనం ఎల్లో కలర్ వేద్దాం. సో దాట్స్ ఆల్సో రెడీ. ఇంకా ఫినిషింగ్స్ అనేది నేను మళ్ళీ ఇస్తాను. అంటిల్ దెన్ జస్ట్ ఒక పెయింట్ ఒక కోట్ వేసేసి వి విల్ లీవ్ ఇట్. దిస్ ఇస్ ఫర్ ద వాటర్ మెలన్. యాజ్ యూజువల్ రెడ్ అండ్ గ్రీన్ ఇస్ ద కలర్. జస్ట్ ఇదంతా బేసిక్ లెవెల్ పెయింటింగ్ అండ్ బేసిక్ లెవెల్ మేకింగ్ అండి. మనం ఇంకా తాళి అలాంటివి చేసిన దోశ, ఇడ్లీ, వడ అండ్ ఆల్ వాటికి వర్క్ ఎక్కువే ఉంటుంది. అవి చాలా డీటెయిలింగ్ చేయాలి. సో ఇవి ఏంటంటే జస్ట్ ఫర్ ద బిగినర్స్ కాబట్టి జస్ట్ ఒక బేసిక్ లెవెల్లో చెప్తున్నాను. సో బ్రెడ్ టోస్ట్ కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోతుంది. సో మన బిగినర్స్ లెవెల్లో చేసిన పెయింటింగ్లో కూడా ఉండదు ఇంకా మనం ఇన్ డెప్త్ వెళ్ళినప్పుడు. సో నౌ ఇదేంటంటే రోస్ట్ ఎఫెక్ట్ ఇవ్వడానికి వీఆర్ డూయింగ్ ఇట్ విత్ సమ్ బ్రౌన్ కలర్. జస్ట్ ఏంటంటే జస్ట్ అలా రోస్టెడ్, యా ఇట్స్ లైక్ రోస్టెడ్. అవకాడోకి కూడా నేను జస్ట్ ఒక డార్క్ గ్రీన్ కూడా అవుట్లైన్ ఇచ్చేస్తున్నాను కొంచెం రియలిస్టిక్ ఎఫెక్ట్ ఇవ్వడానికి. సో చెప్తున్నాను కదా కలర్స్ అండ్ కాంబినేషన్స్ ఇట్స్ ఆల్ అప్ టు యూ. మీరు జస్ట్ ఒక పిక్చర్ పెట్టుకొని పక్కన చేసుకుంటే ఇట్స్ ఓకే. మిక్సింగ్ ఆఫ్ కలర్స్ యూస్ చేస్తున్నాను. సో అవకాడో ఇస్ ఆల్సో డ్రై. ఇవన్నీ అయిపోయాక ఫర్ ద గ్లాసీ ఫినిష్ యూ కెన్ యూస్ వార్నిష్. Thanks for watching. Please like, share and subscribe to our channel.